హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీఎస్ న్యూస్ డిజిటల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రావణ లక్ష్మి వచ్చేసింది మియాపూర్లో ఉన్న ఎస్ఎంఆర్ వినయ్ సిటీకి. మరి వినయ్ సిటీలో ఉన్న బిందు గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా మహాలక్ష్మిని పలకరించేద్దామా? రండి మరి. హాయ్ లహరి గారు. హాయ్ బిందు గారు. రండి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటికి ఇన్వైట్ చేశారు, చాలా అందంగా అమ్మవారిని అలంకరించేశారు. ముత్తైదువులంతా కూడా అందంగా రెడీ అయి కూర్చున్నారు. బిందు గారు, ముందుగా మీకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. శుక్రవార సందర్భంగా మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు లక్ష్మీదేవి కానుకగా ఈ చిరు కానుక మా ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు. వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు, చాలా బాగుంది. మంచిగా చక్కగా పూజ చేసుకున్నారు. మరి మీ పూజ ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటానండి. ఓకే. మొత్తం అందరూ ముత్తైదువులను అది పిలుచుకొని తాంబూలాలు అది ఇస్తాను. ఓకే. ఇయర్ మేము రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కదా, మీరు వచ్చేసరికి కొంచెం ఇంకా ఆనందంగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని ఆ లక్ష్మీదేవి అనుగ్రహ ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ముత్తైదువులంతా అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారు. చూసారా ఎంత అందంగా ఉన్నారో లక్ష్మీదేవులంతా. ఫస్ట్ మాట్లాడేద్దాం. హాయ్ అమ్మా. హాయ్ అండి. నమస్తే. నమస్తే. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. యూ టూ. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు? వాణి. వాణి. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటారా? అవునండి, ప్రతి సంవత్సరం ఇలాగే సందడిగా ఇలాగే అందరం కలిసి ఫ్రెండ్స్ తో పాటు బాగా చేసుకుంటాం. ఓకే. ప్రతి శుక్రవారం చేస్తారా శ్రావణ లేదండి, స్పెషల్గా? సెకండ్ వీకే. ఓకే. మీ ఇంట్లో పూజ బాగా చేశారా? బాగా చేసాం. బిందు వాళ్ళ ఇంటికి బిందు వచ్చాం. గారింటికి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అను. అను. ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే. పూజ బాగా చేశారా? లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా అందుకున్నారా? ఓకే. మీరమ్మా? శుభా నా పేరు. నమస్తే. నమస్తే. చాలా చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. లక్ష్మీదేవి పూజ అనుగ్రహం అన్ని పొందారా? గుడ్ గుడ్. మీరమ్మా? హాయ్ అండి, విజయ నా పేరు. విజయ గారు. పూజ అయిందండి? మంచిగా అయింది. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. హాయ్. హాయ్ అండి. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి మీరులో ఎవరైనా అమ్మవారి పైన మంచి పాట ఏదైనా పాడగలరా? 2 lines ఓకేనా? 2 lines ఓకే. வருவாய் 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 அம்மா திருவே உருவாய் வருவாய் அம்மா வருவாய் 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 அம்மா கல்யாணி கருமாரி காமாட்சி நீயே கல்யாணி கருமாரி காமாட்சி நீயே மகாலட்சுமி மாதங்கி மீனாட்சி நீயே మహాలక్ష్మి మాతంగి మీనాక్షి నీయే వరలక్ష్మి వారాహి విశాలాక్షి నీయే యునయాళుం మాయే ప్రశాంతి తాయే అమ్మా 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 வருவாய் 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 அம்மா திருவே உருவாய் வருவாய் అమ్మా. హాయ్ అమ్మా. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? అరుణ. అరుణ గారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అమ్మవారి పూజ చేస్తూ ఉన్నారు? మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా పెళ్ళైనప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. ఓకే. చిన్నప్పుడు ఎలా ఉండేది పూజా విధానం అంతా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆర్భాటం ఎక్కువైందండి. డోంట్ మైండ్. మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఓన్లీ ఒక కలసం చెంబు, కొబ్బరికాయకి పసుపు ముఖము, కాటికతో కళ్ళు, బొట్టు, అంతే. ఇప్పుడు అన్ని మనకి ఈజీ అయిపోయింది కాబట్టి అమ్మవారి అలంకరణ అంతా చాలా చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. మరి అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుంది మీ పైన? అమ్మగారు అందరినీ అనుగ్రహిస్తారండి. కలశం మనం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టినా అలాగే అనుగ్రహిస్తారు, నగలు పెట్టినా అలాగే అనుగ్రహిస్తారని నా అభిప్రాయము. మనకి ఫ్రెండ్స్ సర్కిల్లో మనకు బాగుంటుందని మనం చక్కగా ఇట్లా చేసుకుంటాము. సరదాగా సంవత్సరానికి ఒక్కసారే కదా ఇలా చేసుకునేది. సో హ్యాపీగా మేము ఇక్కడ ఫ్రెండ్స్ అందరం అలాగే చక్కగా రెడీ అయిపోయి అమ్మవారిని ఇంకా బాగా రెడీ చేసేస్తాము. అందరూ కలుసుకోవడానికి మంచి సందర్భం. అవునండి, అవునండి. శ్రావణ మాసం స్పెషల్.
మీకు అన్ని మాసాలలో ఏ మాసం అంటే బాగా ఇష్టం అమ్మా? 2 మ్మ్. శ్రావణ మాసము కార్తీక మాసము కార్తీక మాసం. ఓకే. 2 శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు అమ్మవారికి చేస్తారు, కార్తీక మాసంలో శివుడికి చేస్తారు, కానీ గ్యాదరింగ్స్ అన్ని శ్రావణ మాసంలో. అట్లాగా ఏం లేదండి. శ్రావణ మాసంలో శివుడికి కూడా శ్రావణ సోమవారాలు చేస్తారు. విష్ణుమూర్తి ఎనీ టైం ఫేవరెట్ గాడ్. సో శ్రావణ మాసం అయినా కార్తీక మాసం అయినా విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు ముగ్గురు ఉంటారు. సూపర్. అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. ఆశీస్సులు మీ పైన ఉండాలని Thank you, same here. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, విందు గారి ఇంట్లో శ్రావణ లక్ష్మి ఎంత చక్కగా అలంకరించారో, మరి ఇంకా మరో ఇంట్లో ఎంత అందంగా అమ్మవారు అలంకరించబడ్డారో వెళ్ళి చూద్దామా రండి.